కొన్ని పండగలు కొన్ని దేశాలకే పరిమితం అవుతాయి. అవి ఆ దేశానికి సంబంధించినటువంటి పండగలు. కానీ యావత్ ప్రపంచమంతయు జరిగించుకునే ఏకైక పండగ క్రిస్మస్ పండగ. క్రైస్తవ వ్యతిరేక దేశాలుగా, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించేటువంటి దేశాలలో కూడా అద్భుతంగా జరిగించుకునేటువంటి ఒక అద్భుతమైన పండగ ఏదన్నా ఉంది అంటే అది ముమ్మాటికి క్రిస్మస్ పండగ. దేవునికి స్తోత్రం చెప్పండి. సర్వసాధారణంగా చాలామంది క్రిస్మస్ పండగ అంటే చాలామంది చేసే పనులు ఏంటయ్యా అంటే, అప్పుడు తమ ఇళ్ళకి ఇదిగో క్రిస్మస్ వస్తుంది కదా అని చెప్పి ఇంటికి పండగ చేస్తారంటే ఇంటికి చక్కగా సున్నాలు వేసుకుంటారు, పెయింట్లు వేసుకుంటారు. మరికొంతమంది పండగ వాతావరణం తమ ఇంట్లో కనపడడం కోసం సంవత్సరం అంతా అటకమించి దింపని సామానం ఉంటుంది చూసారా, అవి కిందకి దింపి పండగ వస్తుంది కదా అని వాటిని తోమడం మొదలు పెడతారు తెల్లగా వచ్చేలాగా. మరికొంతమంది పండగ కదా అని చెప్పి ఇదిగో చక్కని వస్త్రాలు తమ కష్టాజితంతో కొనుక్కోవడానికి ముందుకు వెళుతూ షాపింగ్లు చేస్తారని వేసుకున్న బట్టలు ప్రియ బిడ్డలు ఇచ్చారు, దేవుడు వారిని దీవించునుగాక. ఎవరో అని మాత్రం అడగండి. దేవునికి స్తోత్రం. మంచిది. దైవజనుని గౌరవించాలి. దేవుడి పక్షం నిలబడి మీ మాటలు అందిస్తున్నందుకు, దేవుని నోటుగా బోరుగా నిలబడుతున్నందుకు కనీస గౌరవాన్ని ప్రభు పక్షాన్ని మనం దైవజనుడి ఎదుట చూపించాలి. అది కేవలం వందనాల రూపంలో కానీ ఇలా పరిచర్యకు సహకరించే రూపంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుండాలని ప్రభు దైవజనుడిగా ప్రభు పక్షాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. మనం గమనించగలిగితే అనేకులు పండగ వచ్చిందని చెప్పి చక్కగా లైటింగ్స్ పెట్టుకుంటున్నారు, ఇంటిపైన స్టార్లు పెట్టుకుంటున్నారు, చక్కని పదార్థాలను వండుకుంటూ తింటున్నారు. వారి దృష్టిలో పండగ అంటే మాత్రం అదే. కానీ క్రిస్మస్ పండగ అనే మాటకు ఉద్దేశం ఏంటయ్యా అంటే బైబిల్ చెప్తుంది క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. దేవుని మనం ఆరాధించడానికి మందిరానికి వచ్చాం. ఎందుకు మనం క్రిస్మస్ పండగకు వచ్చాం అంటే అక్కడ వేరే కార్యక్రమాలు వేటి కొరకు కాదు. చాలా సందర్భాల్లో క్రిస్మస్ ఆహ్వానాన్ని పిలిచేటప్పుడు అంటారనమాట, ఇక్కడ డ్యాన్సులు ఉంటాయి, ఇక్కడ కొరియోగ్రఫీస్ ఉంటాయి, ఇక్కడ స్కిట్స్ ఉంటాయి, ఇక్కడికి ఏవేవో ఉంటాయి. కానీ బైబిల్ చెప్తుంది క్రిస్మస్ పండగ దినాన యేసయ్య జన్మించిన ఆనాటి దినాల్లో కేవలము ఆరాధన మాత్రమే జరిగింది. దేవునికి స్తోత్రం. మీకు జ్ఞాపకం చేస్తాను, ఆనాడు యేసు ప్రభు జన్మించిన దినమున ఆ దినము ఎవరెవరు ప్రభుని ఆరాధించారు అని అడిగితే, యేసుక్రీస్తు పుట్టక ముందు మరియమ్మ గారి దగ్గరికి దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నిన్ను దర్శించాడు, దేవుని దయను నువ్వు పొందుకున్నావు, నీ గర్భములో లోకరక్షకుడు అవతరించబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆమె అంటుంది, నా ఆత్మ ప్రభులో ఆనందిస్తుంది అని. ప్రభులో ఆనందిస్తూ మరియమ్మ గారు ప్రభుని ఆరాధించారు. అంత మాత్రమే కాకుండా గొల్లలు దేవుణ్ణి ఆరాధించిరి అని వాక్యములో ఉంది. అంత మాత్రమే కాకుండా జ్ఞానులు సైతము యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన్ను పూజించిరి అని ఉంది. అంతకంటే విలువైంది ఏంటో అంటే సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవదూతలు ప్రతిగానములు చేస్తూ యేసయ్యను ఆరాధించిరి. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అలనాడు యేసయ్య పుట్టినటువంటి దినాలలో అడుగడుగున అక్కడ జరిగింది కేవలం ఆర్భాటాలు కాదు, ఆరాధన మాత్రమే జరిగింది. ఈనాటి చాలా క్రైస్తవ ప్రపంచ స్థితి ఎలా మారిపోయింది అంటే క్రిస్మస్ అంటే ఆర్భాటాలుగా మారిపోయాయి తప్ప ఆరాధించే హృదయాలుగా ఎవరు ఉండడము లేదు. కాబట్టి క్రిస్మస్ పర్వదినాన ఒక సత్యాన్ని మనం గమనించాలి. ఏంటంటే మన హృదయాలు ఎల్లప్పుడూ ప్రభువును ఆరాధించుటకు సిద్ధ మనస్సు కలిగిన హృదయాలుగా ఉండునుగాక. ఆమేన్. ఇదిన వర్తమానమును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం వినబోతున్న వర్తమానం ఏంటంటే, మానవుడు ఏదెను తోటలో కోల్పోయిన 3 అనుభవాలు ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం వినబోతున్న అంశం, మానవుడు ఏదెను తోటలో కోల్పోయిన 3 అనుభవాలను తిరిగి మానవునికి అందించడానికి యేసు ప్రభు ఈ లోకములోకి జన్మించాడు. ఏదెను తోటలో మొదటి మానవునిగా దేవుని స్వారూప్యములో, దేవుని యొక్క రూపములో, దేవుని యొక్క జీవవాయువును పొందుకుని జీవాత్మగా మార్చబడిన ఆదాము అనేటువంటి మొదటి మానవుడు ఏదోను తోటలో 3 విలువైన అనుభవాలను కోల్పోయాడు. అది తిరిగి మానవునికి ఇవ్వడానికే యేసు ప్రభు లోకానికి బహుమానంగా అందించబడ్డాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, కాలము పరిపూర్ణమైనప్పుడు పరలోకముందున్న దేవుడు తన ప్రియ కుమారుని లోకమునకు బహుమానంగా ఇచ్చాడు. దేవా, యేసు ప్రభుని ఎందుకు లోకానికి బహుమానంగా ఇచ్చావు అంటే వాక్యం సెలవిస్తుంది యోహాను శుభవార్తలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు
గ్రహించెను గనుక ఆయన తన ఏకైక జనతైక కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును లోకమునకు బహుమానముగా కానుకగా ఆయన లోకానికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. మనం వినే ప్రయత్నం చేద్దాం. ఏదైనా తోటలో మానవుడు కోల్పోయినటువంటి 3 అనుభవాలు ఏంటి అని మనం ఆలోచించగలిగితే ఒకసారి పరిశుద్ధ గ్రంథాలను తెరిచి మనం చూద్దాం. ఆది కాండము, ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలను తెరిచి చూడండి. ఆది కాండము 3వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి తిని. దేవునికి స్తోత్రం. మనందరికీ బాగా తెలుసు, ఏదైనా తోటలో దేవుడు ఆదామును అవ్వమ్మును ప్రవేశపెట్టిన తర్వాత వారిని ఈ విధంగా దీవించాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని మీరు నిండించుడి అని దేవుడు ఒక చక్కని కుటుంబముగా వారు కట్టబడాలి, వారి ద్వారా మానవాళంతా కూడా అభివృద్ధి చెందాలి, ఫలించబడాలి, ఈ భూమిలో ఇదిగో మానవుడు విస్తరించాలి అని దేవుడు ఆశించి అలనాడు ఆదిమ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆదామవ్వలను దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు ఏదైతే తినొద్దు అన్నాడో ఆ మంచి చెడు తెలివిచ్చేటువంటి పండును వారు తినడం ద్వారా వారి జీవితములకు ఏం కలిగిందయ్యా అంటే, అంతకు ముందు వరకు ప్రతిరోజు సాయంత్రకాల సంధ్య వేళలో దేవుని స్వరం వినగానే ఎంతో ఆనందముతో ఎంతో సంతోషముతో దేవుని ఎదుటకు ధైర్యముగా నిలబడిన మానవుడు ఎప్పుడైతే దేవుడు తినొద్దు అన్న పండును తిన్నాడో, ఆజ్ఞ అతిక్రమము అనే పాపము చేశాడో, ఆ పండు యొక్క సారము తనలోనికి వెళ్ళిందో, ఎప్పుడైతే మానవుని యొక్క నేత్రాలు తెరవబడ్డాయో, ఎప్పుడైతే తాను దిగంబరిని అనే విషయాన్ని గమనించాడో, వెంటనే మానవునికి దేవుని పట్ల ధైర్యం పోయింది, దేవుడి ముందు నిలబడే ధైర్యం పోయింది. దేవుని స్వరాన్ని వినగానే మానవుడు దాకోవడం మొదలుపెట్టాడు. ఆదాము, నువ్వు ఎక్కడా? ఇంతకుముందు నా స్వరం వినగానే నువ్వు ధైర్యంగా ముందుకు వచ్చేవాడు కదా, నా దగ్గరికి ప్రేమతో వచ్చేవాడు కదా, నా దగ్గరికి ఎంతో ఆప్యాయతతో వచ్చేవాడు కదా, నాతో సహవాసం చేయడము నీకెంతో ఇష్టము కదా, ఇప్పుడు ఎంత పిలుస్తున్నా ఆదాము నువ్వు ఎక్కడా అన్నప్పుడు ఆదాము చెప్పిన సమాధానం ఏంటంటే, ఇంతకుముందు ప్రభువా నీ స్వరం వినడం నాకు ఇష్టం అనిపించేది, నీ స్వరం వినడం నాకెంతో ఆనందాన్ని కలిగించేది, నీ స్వరం వినడం ద్వారా నేను దేవునితో సహవాసం చేయొచ్చు అన్న భావనతో నువ్వు ఎప్పుడు వస్తావా, ఎప్పుడు నీతో మాట్లాడతానా, నీ స్వరం ఎప్పుడు నాకు వినపడతాదా అని నీ స్వరం కొరకు నీ రాక కొరకు కనిపెట్టేవాడిని. ఎప్పుడైతే నువ్వు తినొద్దన్న పండు నేను తిన్నానో, ఆ సారము నాలోకి వచ్చిందో, అప్పుడు జరిగింది ఏంటయ్యా అంటే, నీ స్వరం వినగానే భయం వచ్చింది, భయపడ్డాను అన్నాడు. ఏదైనా తోటలో ఆదాము కోల్పోయిన మొదటి అనుభవం ఏంటంటే, దేవుని ముందు నిలబడే ధైర్యాన్ని పోగొట్టుకున్నాడు. మీకు తెలుసా, ధైర్యం బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా నిలబడతాడు. అతడికి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి లేకపోయినా, అతడు తన జీవితంలో కలిగి ఉన్న స్థితి లేకపోయినా, ఎంత పేదరికముతో ఉన్నా, ఎంత పేదరికముతో ఉన్నా, ఎంత లేమరికత్వముతో ఉన్నా, అతడు నీతిగా బ్రతికే వ్యక్తి అయితే అతడు ధైర్యంగా బ్రతకగలుగుతాడు, ధైర్యంగా నిలబడతాడు. కానీ ఎంత సంపద ఉన్నా కానీ నీవు దేవునికి విరుద్ధమైన పాపిష్టి కార్యాలు చేసే వ్యక్తివైతే నీ మనస్సాక్షికి భయపడతావు. కనపడిన ప్రతిదానికి ఈనాడు మానవుడు భయాలతో బ్రతుకుతున్నాడు. ఈ భయం ఎక్కడి నుంచి ప్రారంభమైందండి? బైబిల్ చెప్తుంది, ఆది కాండములో ఆదాము ప్రతిదినము సాయంత్రం సంధ్య వేళలో దేవుని స్వరం వినగానే దేవుని ముందుకు ధైర్యముగా వచ్చి నిలబడేవాడు. ఎప్పుడైతే దేవుడు తినొద్దన్న పండును తిన్నాడో, దేవుని ముందు నిలబడే ధైర్యాన్ని పోగొట్టుకున్నాడు. మానవుని జీవితంలోకి ఏమొచ్చేసింది చెప్పండి తల్లి, ఏమొచ్చేసింది? భయం వచ్చింది. మీకు మాట చెప్పనా, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ భయము మానవ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఉదయం లేచిన కానించి రాత్రి పడుకునేంత వరకు నిత్యము మనిషి జీవితంలో భయము 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 భయము, ఆర్థిక విషయాల్లో భయము, ఆరోగ్య విషయాల్లో భయము, చదువు విషయంలో భయము, భవిష్యత్ అంటే భయము, రేపేమవుతుందనే భయము, ప్రతి దానిలో మానవుడు భయపడుతూనే బ్రతుకుతున్నాడు. ఒక రోజున ఒక భక్తుడు మునేశ్వరుడు తపస్సు చేస్తున్నాడంట. తపస్సు చేస్తుంటే అతని ముందు నుంచి మరణము అనేది వెళ్తుందంట.
వెంటనే అతను కళ్ళు తెలిసి మరణాన్ని పలకరించాడంట, మృత్యువును పలకరించాడంట. ఓ మృత్యువా, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగితే ఆ మృత్యువు ఇతనితో మాట్లాడుతుందంట. ఏం లేదండి, రాబో కొన్ని దినాల్లో ఈ ఊరిలో ఒక తెగులు రాబోతుంది. ఆ తెగులు కారణం చేత కొంతమంది చనిపోబోతున్నారో వారిని తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నదంట. అప్పుడు ఈ వ్యక్తి అడిగాడు, నీ అంచనా ప్రకారం ఎంతమంది తీసుకెళ్ళిపోతావేంటి, ఎంతమంది చనిపోతారేంటి అని అడిగితే, నాకు తెలిసి నా లెక్క ప్రకారము ఈ ఊరి నుంచి 10,000 మంది అయితే చనిపోతారు అని చెప్పిందంట ఆ మృత్యు. కొద్ది కాలం తర్వాత ఆ ఊరికి తెగులు వచ్చింది. లెక్క పెడితే 1,00,000 మంది చచ్చిపోయారంట. ఈయనకి కోపం వచ్చిందంట. మనుషులే అబద్ధం ఆడతారు అనుకున్నాను, కానీ చివరికి ఏది అబద్ధం ఆడింది? మృత్యువు కూడా అబద్ధం ఆడింది. మొన్న నేను పలకరించినప్పుడు ఏం చెప్పింది? 10,000 మందే చనిపోతారని చెప్పింది. తీరా లెక్కలు చూస్తే 1,00,000 మంది చచ్చిపోయారు అని చెప్పి నాకు ఇంకెప్పుడైనా కనపడకపోద్దా, అప్పుడు నిలదీసి అడుగుదాం అనుకున్నాడంట. కొంతకాలం తర్వాత మరలా ఈ యొక్క వ్యక్తి కనపడిందంట, ఆ మృత్యువు. అప్పుడు ఆ వ్యక్తి నిలదీసి అడిగాడంట, గడిచిన దినాల్లో ఆ ఊరిలోకి వచ్చిన తెగులు చేత 10,000 మంది మాత్రమే చనిపోతారని చెప్పావు, తర్వాత లెక్కలు చూస్తే మృతుల సంఖ్య 1,00,000 అని తెలిసింది, ఎందుకు అబద్ధమాడావు అని అడిగితే ఆ మృత్యువు చెప్పిందంట, అయ్యా నిజానికి నేను చంపింది మాత్రం ఆ తెగులు చేత 10,000 మందినే, కానీ మిగతా 90,000 మంది మేమో చచ్చిపోతామేమో, మాకు ఏమన్నా అయిపోద్దేమో, మాకు అంటుకుంటుందేమో అని తమకు తాముగా భయపడి చచ్చిపోయారు తప్ప వాళ్ళ చావుకు నాకు సంబంధము. మానవ జీవితంలో జరిగేది కొంత అయితే మనిషి ఊహించుకునేది బోలెడంతగా మారిపోయింది. డాక్టర్ కంటే ముందు అతనికి వచ్చిన రిపోర్ట్లు డాక్టర్ చెప్పకముందే ఇతను ఊహించేసుకుంటాడు, నా కిడ్నీకి ఏది అయిపోతుంది, అందువల్ల నాకు ఇలా జరుగుతుంది, నా ఊపిరితిత్తులకి ఏమైపోతుంది, అందుకలా నాకు జరుగుతుంది. డాక్టర్ చూసి నీకున్నటువంటి పరిస్థితి అని చెప్పకముందే వారు తమకు తాముగానే ఊహించుకుంటూ భయపడుతూ కలవరపడుతూ వారు కృంగిపోతున్నారు. కారణం ఏంటంటే మానవుడు దేవుని ఎదుట నిలబడే ధైర్యాన్ని కోల్పోయాడు కనుక మానవ జీవితంలో భయము అనేది సంప్రాప్తమైంది. ఎప్పటిదాకా మనిషి జీవితంలోకి భయం వచ్చిందో తెలుసా? మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తాను. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చారంటే మొదటి అనుభవం ఏంటంటే మానవుని పట్టి పీడిస్తున్న భయము నుంచి మనిషిని విడిపించడానికి వచ్చారు. వాక్యమును చూద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి ప్రతి ఒక్కరు కూడా. లూకా శుభవార్త 1వ అధ్యాయము 30వ వచనం మనం చూడగలిగితే, లూకా శుభవార్త 1వ అధ్యాయం 30వ వచనం మనం చూడగలిగితే, దూత మరియా భయపడకుము, దేవుని వలన, దేవునికి స్తోత్రం చెప్పండి. మరియమ్మ గారిని దర్శించడానికి మరియమ్మ గారు ఉన్నటువంటి గదిలోకి గాబ్రియేలు దూత వచ్చాడు. గాబ్రియేలు దూత రాగానే మరియమ్మ గారు ఏమయ్యారంట? చెప్పరేంటమ్మా? భయపడ్డారు. నిజమే, మనం పడుకున్నప్పుడు అర్ధరాత్రి 1 గంటకో ఫోన్ వచ్చిందనుకోండి, ఆ ఫోను మనకు అవసరమైన వ్యక్తుల నుంచి వచ్చిందనుకోండి, అది వినక ముందే మన మనసులో మొదట ఏమొచ్చేద్దే? చెప్పరేటమ్మా, టైంలో చేశారు, అయ్య బాబోయ్ వాళ్ళకేమన్నా అయ్యి ఉంటుందా, వీళ్ళకేమన్నా అయ్యి ఉంటుందా అని చెప్పి జరిగిన విషయం మనం వినక ముందే మన మనసులోకి రకరకాల భయాలు వచ్చేస్తూ ఉంటాయి. మరియమ్మ గారు గాబ్రియేలు దూతతో స్వరము విన్న వెంటనే ఆమె కలవరపడింది, ఆమె భయపడింది. వెంటనే మరియమ్మ గారితో గాబ్రియేలు దూత పలుకుతున్న మొదటి మాట అంటే, ఇదిగో మరియా నీవు భయపడొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య నీ గర్భములోకి రాబోతున్నాడు కనుక, లోకరక్షకునికి నీ ద్వారా లోకానికి బహుమానంగా అందించబోతున్నాడు కనుక, దేవుడు నీ గర్భమును రక్షకుని రాక కొరకు సిద్ధపరుస్తున్నాడు కనుక, ఓ మరియా నువ్వు భయపడొద్దు. భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా నీ జీవితంలో. పరలోకము నుంచి భూమి మీదకి వచ్చిన మొదటి వార్త ఏంటో తెలుసా? రక్షకుడు పుడతాడని కాదు, మొదటి వార్త భయపడకుడి. ఎందుకు భయపడకూడదు అని చెప్పాడంటే, ఆది కాండములో ఆదాము భయపడ్డ నాటి నుంచి ఈనాటి వరకు పాపము మనిషిని భయపెడుతూనే ఉంది. మా జీవితాలు ఏమైపోతాయో, మా బ్రతుకులు ఏమైపోతాయో, వాళ్ళు ఏం చేసేస్తారో, వీళ్ళు ఏం చేసేస్తారో, ఎవరేం చేసేస్తారో. కానీ బైబిల్ అంటుంది, దేవుడు నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ వేసిన కాపుదలను దాటి ఎవరునూ, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరి చుట్టూ దేవుని దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. మరియమ్మ గారు భయపడితే దేవదూత చెప్పింది, మరియమ్మ భయపడొద్దు. రెండవ అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, లూకా శుభవార్త 1వ అధ్యాయం 12వ వచనం. జకరియా
జకరియా దేవదూతను చూచి తొందరపడి భయపడినవాడాయను. ఎవరి జకరియా? దేవుని మందిరములో ఒక అద్భుతమైనటువంటి యాజక పరిచర్య చేస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఇతడు నిత్యము దేవుని మందిరములో యాజకుడిగా పరిచర్య చేస్తున్నప్పటికీ అతడు ఒకానొక దినమున దేవుని సన్నిధిలో దైవికమైనటువంటి స్వరాన్ని విన్నప్పుడు, దేవదూత యొక్క దర్శన అనుభవాన్ని చూసినప్పుడు అతడు భయపడ్డాడంట. ఎవరో చెప్పరేంటమ్మా? దేవుని సన్నిధిలో ఉన్న ఒక యాజకుడిగా ఉన్న వ్యక్తి కూడా భయపడ్డాడు. కారణం ఏంటంటే అప్పటికి మనిషికి పాపము నుంచి ఇంకా విడుదల కలగలేదు. ఎంత భక్తి చేసేవాడైనా భయపడుతూనే జీవిస్తున్నాడు. జకరియా దేవదూతను చూసి భయపడుతున్నప్పుడు వెంటనే ఏ పని మీద దేవదూత జకరియా దగ్గరికి వచ్చిందో ఆ వార్త చెప్పక ముందు దేవదూత జకరియాతో అంటున్న మాట చూడండి, 1వ అధ్యాయం 13వ వచనం. అందుకు దూత అతనితో, జకరియా భయపడకుము. దేవునికి స్తోత్రం. నేను ఏ పని మీద నీ దగ్గరికి వచ్చానో దేవుడు నీ ధర్మకార్యాలు, నీ భక్తిని, మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు దేవుడు విన్నాడు. నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాన్ అనే గొప్ప దైవజనుడు నీ భార్య గర్భంలోకి రాబోతున్నాడు అనే వార్త చెప్పడానికి ముందు దూత చెప్తుంది, జకరియా నువ్వు భయపడొద్దు. దేవునికి స్తోత్రం. నా ప్రశ్న ఏంటంటే, మరియమ్మ గారికి ఉన్న భయం ఏంటి? మరియమ్మ గారు అన్నారు, అయ్యో నాకు ఇంకా వివాహము కాలేదే, పురుషుని ఎరగని దానినే, అనేక నిందలు వస్తాయే, ఇది ఎలా జరుగును? దూత చెప్పింది, భయపడొద్దు, దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడంటే ఆ ప్రణాళికకు నువ్వు లోబడి విధేయత చూపిస్తే ఆ ప్రణాళికను గమ్యం వరకు నడిపించువాడు ఆయనే. అందుకే మరియమ్మ అంటది, ఇదిగో దేవుని చిత్త ప్రకారము నా దాసురాలకు నాకు జరుగునుగాక. ఆమె విధేయురాలైంది. రెండవది, దేవుని మందిరములో పరిచారకుడుకున్నటువంటి జకరియా భయపడ్డాడు. ఏంటంటే, ఇదిగో నేను వృద్ధాప్యమందున్నాను, నా భార్య వృద్ధాప్యమందుంది, ఈ వృద్ధాప్యములో నా భార్యకు గర్భము దాలిస్తే సమాజం ఏమంటాదో, సంఘం ఏమంటాదో, ఎన్ని అవమానాలు వస్తాయో, ఎన్ని వెకిలి నవ్వులు వస్తాయో, ఎన్ని రకరకాల మాటలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో, ఈ ఆలోచనలన్నీ అతని మనసులోకి రాకముందే దేవునితో చెప్పింది, జకరియా నీకు ఒక వార్త నేను చెప్పబోతున్నాను, అంతకు ముందు నీ మనసులోంచి భయాన్ని తీసే. దేవునికి స్తోత్రం. ఒక మాట నాకు అర్థమైంది, దేవుడు ఏదైనా ఒక మాట మనకు చెప్పడానికి ముందు మన హృదయంలో చోటు బయటకు తీస్తాడు. దేన్ని చెప్పరేటమ్మా? భయపడొద్దు. భయపడొద్దని చెప్పిన తర్వాతే మరియమ్మతో దేవదూత మాట్లాడింది. భయపడొద్దు అని చెప్పిన తర్వాతే జకరియాతో దేవుని దూత మాట్లాడింది. మూడవ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను, ఒకసారి చూడండి. లూకా శుభవార్త 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. లూకా శుభవార్త 2వ అధ్యాయం 9వ వచనం. అమ్మా, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. ఎవరు వీళ్ళు? గొర్రెల కాపరులు. ఏం పడ్డారంటే వీళ్ళు? అసలు గొర్రెల కాపరులకు భయం ఉంటుందా? ఎక్కడెక్కడో అరణ్యాల్లోకి వెళ్ళిపోతారు, అడవిల్లోకి వెళ్ళిపోతారు. ఎక్కడ తన యొక్క గొర్రెలకు మేత దొరికితే వాళ్ళు కొండనక కోననక అరణ్యమనక వాటికి ఆహారం అందించడానికి వారు వెళ్ళిపోతూ ఉంటారు. రాత్రంతా కూడా మెలకుగా ఉండి తమ యొక్క గొర్రెల మీద ఏ క్రూర జంతువు దాడి జరగకుండా వాటిని కాపాడుకుంటూ ఉంటారు. గొర్రెల కాపరులకు భయం ఏంటి? వాక్యము చెప్తుంది, దేవుని దూత భయపడుతున్న గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి చెప్తుంది, గొర్రెల కాపరులారా భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. చూడండి అక్కడ ఏం జరిగిందో మనం గమనించగలిగితే 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. గొర్రెల కాపరులు భయపడుతూ ఉంటే నేను ఎందుకు వచ్చానో, ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు, ఆయన పశువుల పాకలో ఉన్నాడు, ఆయన పొత్తుగుడ్డలతో చుట్టుబడి ఉన్నాడు, మీరు వెళ్ళండి అని చెప్పడానికి బదులు ఆ శుభవర్తమానం అందించడానికి ముందు దేవుని దూత గొర్రెల కాపరితో చెబుతున్న మాట భయపడకుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమందితో చెప్పింది దేవుని దూత? కొన్ని సందర్భాలు. నెంబర్ 1, మరియమ్మ గారితో చెప్పింది, మరియమ్మ భయపడుతున్నావేమో, భయపడొద్దు. నెంబర్ 2, జకరియా భయపడుతున్నావేమో, భయపడొద్దు. నెంబర్ 3, గొర్రెల కాపురులారా భయపడుతున్నారేమో, భయపడొద్దు, లోకరక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
పాస్టర్ గారండి, ఈ రాత్రి ప్రభు నాకు రకరకాల భయాలు ఉన్నాయి కదా నా జీవితంలో, నా బిడ్డల భవిష్యత్తు, నా బిడ్డల జీవితము, నా ఆర్థిక పరిస్థితులు, నా ఆరోగ్య పరిస్థితులు, మరి నాకు భయాలు ఉన్నాయి. మరి దేవుడు నాతో ఏం చెప్తున్నాడు? వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేస్తాను. హగ్గయి గ్రంథము, ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం తెరవండి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనములో ఈ రాత్రి ప్రభుత్వం మనతో చెబుతున్న ఒక చక్కని మాట. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునుడి. జాగ్రత్తగా వినండి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక మీరు భయపడకూడదు. దేవునికి స్తోత్రం చెబుదాం. నాతో చెప్పండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక నువ్వు భయపడొద్దు. దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటి? చెప్పరేంటమ్మా? నా ఆత్మ మీ మధ్యన ఉంది. ఆత్మ దేవునిగానే నేను గృహములో ఉన్నాను, నీ కుటుంబంలో ఉన్నాను, నీ హృదయంలో ఉన్నాను. దేన్ని గూర్చి కలవరపడొద్దు. నీ చింత యావత్తు నా మీద వేయండి. నా నీతిని, నా రాజ్యమును వెతకండి. ఎందుకో తెలుసా? నా ఆత్మ మీ మధ్యన ఉంది గనుక, నా ఆత్మ సంచారము మీ గృహాల్లో, మీ జీవితాల్లో, ఇదిగో మందిరములో దేవుని ఆత్మ సంచారము జరుగుతుంది గనుక దేవుడు అంటున్నాడు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక మీరు భయపడవలసిన అవసరమే. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకిచ్చాడు, కానీ పిరుగుతనము గల ఆత్మను దేవుడు ఇవ్వలేదని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు దేవుడు మనల్ని ధైర్యంగా ఉండమంటున్నాడు? నా ఆత్మ మీ మధ్యన ఉంది కనుక. నమ్మిన వారు ప్రభుకు వందనాలు చెప్పండి. దేవుని ఆత్మ నాతో ఉంది, దేవుని ఆత్మ నన్ను బలపరుస్తుంది అని నమ్మిన వ్యక్తి ప్రతి స్థితిలో కూడా ప్రార్థించుకొని దేవుని వైపు చూస్తూ ధైర్యముగా నిలబడుదుడుగాక. రెండో మాట జ్ఞాపకం చేస్తాను. జకరియా గ్రంథము, భయపడడం గురించే దేవుడు మనకు చెప్తున్న ధైర్యంతో కూడిన చక్కని మాట. జకరియా గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనం. జకరియా గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనం. అమ్మా, ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవుడు నన్ను భయపడొద్దు అంటున్నాడు? రాబో కాలములో ప్రియ సంగమా, దేవుడు నీకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ఆ మేలును బట్టి నువ్వు భయపడకుందువుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. దేవుని బిడ్డలకు మనం ఎందుకు ధైర్యంగా ఉండాలి? నెంబర్ 1, దేవుని ఆత్మ నాతో ఉంది కాబట్టి బైబిల్ అంటుంది నువ్వు ధైర్యంగా ఉండు, భయపడొద్దు. రెండవది, నేను నీ జీవితంలో మేలు చేయబోతున్నాను. రాబో కాలంలో ఏ మేలులైతే నీ కొరకు దాచిపెట్టానో, నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, బిడ్డల భవిష్యత్తు కొరకు, ఏ విషయాల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో, ఇదిగో మునుపుటి కంటే మేలైన కార్యాలు మీ కొరకు నేను సిద్ధపరిచాను కనుక ఆ మేలును బట్టి నువ్వు భయపడొద్దు. దేవుడు రాబో దినాల్లో నీ కొరకు గొప్ప కార్యములు చేయునుగాక. చాలు. మొదటి మాట, ఏదైనా తోటలో మానవుడు కోల్పోయిన మొదటి అనుభవం ఏంటి? దేవుని ఎదుట నిలబడే ధైర్యాన్ని పోగొట్టుకున్నాడు. భయం వచ్చింది. అందుకే దేవుడు మొదటిగా భయపడకుడి అనే వార్తను చెప్పి, మీరు ఎందుకు భయపడొద్దు అంటే నా ఆత్మ మీతో ఉంది కనుక భయపడొద్దు. రెండవది, నేను మీకు మేలు చేయబోయేవాడిని కనుక మీరు భయపడొద్దు. మంచిది. రెండవది, ఏదైనా తోటలో మానవుడు కోల్పోయినటువంటి రెండవ అనుభవం ఏదై ఉంటుంది? రెండవ అనుభవం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని మాట వినకుండా మానవుడు భయపడడం మొదలుపెట్టాడో, ఆనాటి నుంచి మానవునికి దేవునికి మధ్య సహవాసం పోయింది. ఏం పోయిందమ్మా? ప్రతిరోజు సాయంత్రకాల సంధ్య వేళలో దేవునితో మానవుడు చక్కని సహవాసం చేసేవాడు. దేవుడు మానవునితో మాట్లాడేవాడు, మానవుడు దేవుని మాటను వినేవాడు, దేవునితో మాట్లాడేవాడు. అలా మనం చదువుకుంటే ఆది కాండంలో ప్రతి సాయంత్రకాల సంధ్య వేళలో దేవునికి మానవునికి మధ్య ఏం జరిగేది? ఒక మంచి సహవాసం ఉండేది, ఒక మంచి అనుబంధం ఉండేది. అయితే ఆదాము ఏదైనా తోటలో దేన్ని కోల్పోయాయి అంటే, మొదటిది ధైర్యాన్ని కోల్పోయాడు. ఆ ధైర్యం ఇవ్వడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. రెండవది, ఆదాము ఏదైనా తోటలో ఏది కోల్పోయాయి అంటే, రెండవ మాట దేవునితో ఉన్నటువంటి, చెప్పండి తల్లి, సహవాసం పోయింది.
దేవునితో మాట్లాడడానికి అవకాశం లేదు. ఏదైనా తోటలోంచి బయటకు వెళ్ళిపోయాడు. తత్ఫలితంగా ఆ ఏదైనా తోటలోంచి బయటకు వెళ్ళిపోవడం ద్వారా దేవుని సహవాసాన్ని ఆదాము అనే మొదటి మానవుడు కోల్పోయాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవునితో సహవాసం ఎలా చేయగలుగుతాడు? చూడండి, వాక్యం చెప్తుంది. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం మనం చూడగలిగితే, యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మానవుడు ఏదైనా తోటలో దేన్ని కోల్పోయాడంటే దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. దేవుని సహవాసం కోల్పోయిన తర్వాత, ఆదామా, ఓ మొదటి మానవుడా, నీ జీవితంలో ఏం పోయింది అని అడిగితే ఆదాము చెప్తున్నాడు, ఎప్పుడైతే దేవునితో సహవాసం పోయిందో నా హృదయంలోంచి సమాధానం పోయిందండి, నెమ్మది పోయిందండి, ప్రశాంతత పోయిందండి. ఎప్పుడు లోపల ఏదో అభద్రత, గలిబిలి, అశాంతి నన్ను వెంటాడుతుందండి. ఏదైనా తోటలో నేను దేవుని సహవాసం కోల్పోవడం వల్ల నా జీవితంలో ఏది నాకు దూరం అయిపోయిందంటే నా జీవితానికి సమాధానం దూరం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఏం పోగొట్టుకున్నాడంట ఆదాము దేవుని సన్నిధిలో? సమాధానం పోగొట్టుకున్నాడు. దేవునితో మానవునికి మధ్య ఏం పోయిందంట? సమాధానం. ఈనాడు చాలా కుటుంబాల్లో సమాధానం లేదు. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, తల్లి బిడ్డల మధ్య సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానం లేదు. ఇంకా చెప్పాలంటే నువ్వు చేసేదైనా పాప సంబంధమైన క్రియ అయితే ఆ పాప సంబంధమైన క్రియ దేవునికి నీకు మధ్య ఉన్న సహవాసాన్ని, సంబంధాన్ని కూడా పాడు చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదెను తోటలో ఆదాము కోల్పోయిన రెండవ అనుభవం ఏంటంటే తన హృదయంలో సమాధానాన్ని కోల్పోయాడు. ఎందుకు నీ మనసులో సమాధానం పోయింది అంటే దేవునితో సహవాసు మానవుడు దూరం చేసుకున్నాడు కనుక మరి మానవునికి దేవునికి మధ్యవర్తిగా నిలబడ్డానికి క్రీస్తు యేసు అను నరుడు మధ్యవర్తిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకయ్యా వచ్చావంటే నా శిలువ బలియాగము ద్వారా ఒక చేత్తో దేవుణ్ణి, ఒక చేత్తో మానవుని పట్టుకుని ఆయన ఇద్దరుకు వంతెనగా నిలబడ్డాడు. ఎందుకంటే దేవునికి మానవునికి మధ్య ఆయన వంతెనగా ఎందుకు నిలబడ్డాడంటే మరలా కోల్పోయిన సహవాసాన్ని మరలా మానవునికి సమాధానాన్ని ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే మనిషికి సమాధానాన్ని ఇవ్వడానికి. అందుకే మనం గమనించినప్పుడు యెషయా ప్రవక్త ప్రవచనాన్ని గురించి మాట్లాడుతూ 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. దేవునికి స్తోత్రం. మానవుడు తన మనసులో ఏదైతే దేవుని పట్ల సహవాసం కోల్పోవడం ద్వారా సమాధానము, నెమ్మది అనేది మానవుడు దూరం చేసుకున్నాడో ఆ సమాధానాన్ని తిరిగి మానవునికి ఇవ్వడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు అంటారు, సమాధాన పరచబడి వారు ధన్యులు, వారు ఆయన దేవుని కుమారుడు. అందువల్ల ఆయన సమాధానాన్ని ప్రకటించడానికి సమాధానకర్తగా ఆయన లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు మరొక మాట జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో కూడా మనం చూడగలిగితే అక్కడ ఏమని రాయబడిందంటే సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండునుగాక. దేవునికి స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంట? సమాధానకర్త. ఆయన సమాధానకర్తగా లోకానికి వచ్చాడు. ఆయన సమాధానాన్ని ప్రకటించాడు. మూడవది, ఆ సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండి మీ హృదయాలలో ఉన్నటువంటి అసమాధానాన్ని తొలగించే ఈ క్రిస్మస్ పండగ దినాన దేవుడు మీ హృదయములకు సమాధానమును, నెమ్మదినిచ్చునుగాక. నిజంగా నీ హృదయంలో సమాధానం లేదా? గలిబిని అనుభవిస్తున్నావా? ఎంత ఉన్నా కానీ ఏదో తెలియని ఒక వెలితిని హృదయం అనుభవిస్తుందా? అయితే ఈ క్రిస్మస్ పర్వదినాన దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చే, ప్రభువా ఈ లోకమునకు సమాధానకర్తగా నువ్వు వచ్చావు కనుక ఆ సమాధానకర్తయగు దేవా నీవు నాకు తోడుగా ఉండడం చేత అట్టి సమాధానం నా హృదయంలోకి మేము కొందుకొందునుగాక. నీ హృదయంలోకి సమాధానం వచ్చింది అనడానికి రుజువేంటో తెలుసా? నీకు దేవునితో సహవాసం పెరుగుతుంది. ఇంతకుముందు సరిగా ప్రార్థన చేసుకునే దాన్ని కాదండి. ఈ మధ్యన దేవునితో నా సహవాసం బలపడింది, వాక్య ధ్యానంలో నా సహవాసం బలపడింది, చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుని యొక్క ఆలోచనలు నాకు వస్తున్నాయి అంటే దేవునితో మరలా నీ బంధం బలపడింది. ఆయనతో నువ్వు సహవాసం చేసావు కాబట్టి దేవుడు నువ్వు కోల్పోయిన మరలా సమాధానం నీ జీవితమునకు ఇచ్చునుగాక. ఒక మాటలో మీకు అర్థమయ్యేలా చెప్తాను సమాధానం అంటే ఏంటో. యేసయ్య నీ హృదయంలో సమాధానాన్ని ఇస్తే నువ్వు ఒంటరిగా ఉన్న ధైర్యంగా, ధీమాగా, ప్రశాంతంగా బతుకుతావు.
నీ హృదయంలో యేసయ్య ఇచ్చే సమాధానం లేకపోతే నువ్వు 1000 మంది మధ్యలో కూర్చున్న ఒంటరివాడిగానే భయపడతా, నాకెవరూ లేరు అన్న భావనతోనే భయపడతా. కాబట్టి ఆ సమాధానకర్తయ్యకు దేవుడు ఈ క్రిస్మస్ పండగ దినాన ఇమ్మానుయేలుగా నీకు తోడయుండునుగాక. ఆమేన్. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? నెంబర్ 1, ఏదెన్ తోటలో ఆదాము గారు ఏం పోగొట్టుకున్నారు? కొంతమంది మాట్లాడతలేదు, ధైర్యాన్ని పోగొట్టుకున్నారు. నెంబర్ 2, ఏదెన్ తోటలో ఆదాము గారు దేని పోగొట్టుకున్నారు? సమాధానం పోగొట్టుకున్నారు. 3వ మాట విందామా? చెప్పండి, విందాం. 3వ మాట, ఆదాము గారు మరి ఏదెన్ తోటలో దేన్ని పోగొట్టుకున్నారు అని అడిగితే, మొదటిది ధైర్యాన్ని పోగొట్టుకున్నాడు, రెండవది సహవాసము వల్ల కలిగే సమాధానాన్ని కోల్పోయాడు. ఈ 2 కోల్పోవడం వల్ల ఆదాముకు 3వది పోయింది. ఏంట్రా అంటే సంతోషం. ఏం పోయిందంట? ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను, మీలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మాటలు రావట్లే. సంతోషం అంటే ఏంటి పాస్టర్ గారు? మీకు అర్థమయ్యేలా చెప్తాను. సంతోషం వేరు, మీరు అనుకునే సంతోషం వేరు. తాత్కాలిక సంతోషం, తాత్కాలిక అబ్బా క్రిస్మస్కి మంచి చీర కొట్టుకున్నాను, నేను వెళ్ళే షాపింగ్లో ఆ చీరమే చేయేసాను, 2 నిమిషాలు ఇంకొక ఆవిడ వచ్చేది నాకు కావాలందే అంటే అది నా కొరకు రాసిపెట్టి ఉంది కాబట్టి నాకు దొరికింది, మంచి చీర నాకు దొరికింది. మీకు అర్థమైందా? లేకపోతే ఇదిగో మంచిగా నేను మంచి వస్తువు కొనుక్కున్నాను, మంచి బంగారం కొనుక్కున్నాను, మంచి ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే ఫలానాది. మానవుడు తన జీవితంలో చిన్న వాటికే సంతోషపడుతున్నాడు. ఆ చిన్న సంతోషాలు కొద్ది సమయమే ఉంటున్నాయి, తాత్కాలికమైన. చెప్పండి. ఈనాటి దినాల్లో మానవుడు ఎలాంటి సంతోషాన్ని వెతుకుతున్నాడయ్యా అంటే, ఈనాటి దినాల్లో మానవుడు తాత్కాలికమైన చిన్న సంతోషాలు వెతుకుతున్నాడు. ఏదెన్ తోటలో ఎప్పుడైతే ధైర్యాన్ని కోల్పోయాడో, ఎప్పుడైతే సమాధానాన్ని కోల్పోయాడో, 3వది ఆదాము జీవితంలో, మొదటి మానవుని జీవితంలో ఆనాడు మొదలుకొని యేసయ్య పుట్టేంత వరకు మానవునికి నిజమైన సంతోషం దూరం అయిపోయింది. నవ్వాలి కాబట్టి నవ్వుతున్నానండి, లోపల లేదు. బాగోదు కాబట్టి స్మైల్ ఇస్తున్నానండి, లోపల లేదు. ఎందుకంటే దేవునితో మానవునికి సహవాసం లేకపోవడం వల్ల, సమాధానం లేకపోవడం వల్ల మానవునికి సంతోషము, తాత్కాలికమైన సంతోషాలు మానవుడు వెతుకుతున్నాడు. అందుకే మనం గమనించగలిగితే దేవుని దూత లోకములకు వచ్చి ఏమని ప్రకటించిందో చూడండి. మనం ఒకసారి వాక్యంలో చూద్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. దేవునికి స్తోత్రం. మనుషులకు ఏం కలగబోతుంది? మామూలు సంతోషం కాదు. చెప్పరేటమ్మా, మీరు కోరుకున్నారు కదా తాత్కాలికమైనటువంటి చిన్న సంతోషాలు. కానీ ఇదిగో మీకు నేను చెప్పబోతున్న వార్త ఏంటి తెలుసా? ఇది మహా సంతోషకర సువార్తమానం. ఏంటి తెలుసా? ఈ వార్త మీరంటే మీకు మహా సంతోషం కలుగుతుంది. మీరు అశాశ్వతమైన వాటిని, ఇదిగో తాత్కాలికమైన ఆనందాలు, సంతోషాలు వెతుకుతున్నారేమో, నిజమైన సంతోషం మీకు చెప్తున్నాను. ఆ సంతోషాన్ని వెతుకుతూ వెళ్ళండి. అందుకే గొర్రెల కాపరులు ఏం చేశారంటే, యేసు ప్రభు దూత తమతో చెప్పిన దాన్ని బట్టి యేసు ప్రభును వెతుకుతూ వెళ్ళారు. జ్ఞానులు ఆ నక్షత్రాన్ని బట్టి వెతుకుతూ వెళ్ళారు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై అనుంది వాక్యంలో. దేవునికి స్తోత్రం. ఓ మానవునిగా బ్రతుకుతున్న ఓ మనిషి, ఈరోజు నువ్వు ఏ ఆనందాన్ని, ఏ సంతోషాన్ని వెతుకుతున్నావంటే తాత్కాలికమైనటువంటి సంతోషం వెతుకుతున్నావు. కానీ వాక్యం సెలవిస్తుంది, నిజమైన సంతోషం నీ జీవితంలోకి రావాలంటే వాక్యము చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. నిజమైన సంతోషం నీ హృదయంలోకి రావాలంటే, తాత్కాలికమైన సంతోషము కాదు, మహా సంతోషం నీ హృదయంలోకి రావాలంటే నువ్వు దేన్ని వెతకాలో చూడండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. దేవునికి స్తోత్రం. సంతోషం అన్నమాట అన్నా సంతోషంగా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎవరిని వెతికితే సంతోషం అంట? ఈరోజు మానవుడికి ఎందుకు
శాశ్వతమైన సంతోషం దొరకలేదంటే చిన్న చిన్న వాటి కొరకు ఇల్లు కొనుక్కున్నాను సంతోషం, మేడ కొట్టుకున్నాను సంతోషం, బంగారు కొనుక్కున్నాను సంతోషం, తర్వాత ఇదిగో మంచి కారు కొనుక్కున్నాను సంతోషం, మంచి బట్టలు కట్టుకున్నాను సంతోషం, ఇక ఏవో తాత్కాలిక సంతోషాలు వెతుకుతున్నాడు. కానీ బైబిల్ అంటుంది మహా సంతోషం నీ జీవితంలోకి రావాలంటే, శాశ్వతమైన స్థిర సంతోషం నీ జీవితంలో స్థిరపరచబడాలంటే యెహోవాను వెతుకువారు హృదయములో సంతోషించుదురుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని వెతకాలంట? చెప్పరేటమ్మా. యెహోవాను వెతుకువారు హృదయంలో సంతోషిస్తారు. ఈరోజు నువ్వు ఎవరిని వెతకడం రావాలి? మనం ఆశీర్వాదాలు వెతుకుతున్నాం. మందిరానికి వచ్చి వెతకుడి నీకు తోడుగా అని చెప్పావు కదా ప్రభా, వెతుకుతున్నాను నాయన, ఇచ్చే ప్రభా. నువ్వు వెతకాల్సింది ఆశీర్వాదాలు, దీవెనలు, కార్యాలు కాదు, నువ్వు దేవుణ్ణి వెతుకుదువుగాక. ఆమె చెప్పండి. ఎవరిని వెతకాలి? నీ హృదయములో నువ్వు దేవుని వెతికితే హృదయములో వెతుకువారు సంతోషాన్ని పొందుతారు. ఆమె చెప్పండి. హృదయపూర్వకమైన భక్తిని నువ్వు చేయగలిగితే బైబిల్ అంటుంది సంతృప్తి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకం. నీ హృదయంలో దేవుని వెతుకు. అలా నువ్వు వెతకడం మొదలు పెడితే బైబిల్ అంటుంది వెతుకుడి నీకు దొరుకును. యెహోవా దొరుకు కాలముందు ఆయన వెతుకువారు ధన్యులు. నువ్వు ధన్యుడిగా మారాలంటే దైవ సన్నిధిలో మనుషుల్ని వెతకడం కాదు. మా చుట్టాలు వచ్చారా, మా బంధువులు వచ్చారా, మా స్నేహితులు వచ్చారా, మనుషుల్ని కాదు, నీ హృదయములో దేవుణ్ణి వెతుకు. దేవుడు నీ హృదయములో సంతోషమును స్థిరపరచునుగాక. ఆమేన్ చెప్పండి. చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. మరి పౌలు గారు మీరు సంతోషంగా ఉండగలుగుతున్నారా అని అడిగితే పౌలు తన సంతోషం గురించి చెప్తూ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదవండి. పౌలు గారు తన సంతోషాన్ని గురించి మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. మొదటి చదవండి. 12:8 అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు ప్రభు అన్నాడు నా కృప. అయ్యా ముళ్ళు తీసేమని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆ ముళ్ళును బట్టి, ఆ బాధను బట్టి, ఇదిగో పౌలా నీకు కలుగుతున్న ఆ ముళ్ళును బట్టి నువ్వు కలవరపడొద్దు. ఎందుకో తెలుసా? నా కృప నీకు చాలును. బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు కూడా నేను బహుగా సంతోషపడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఏమని అర్థమైందా లేదా? పౌలు గారు అంటున్నారు, ప్రభా నా శరీరములో ఒక ముళ్ళు ఉందయ్యా, ఒక బాధ ఉందయ్యా, ఒక వేదన ఉందయ్యా, ఒక గాయం ఉందయ్యా, ఒక నొప్పి ఉందయ్యా. ఈరోజు వాక్యం ఉంటున్న తల్లి, నీ జీవితంలో కూడా ఏదో ఒక గాయం ఉండే ఉంటుంది. శారీరకంగానో, మానసికంగానో, ఆర్థికంగానో ఏదో ఒక గాయం నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు. అది గుర్తొచ్చిన ప్రతిసారి, అది రేపబడిన ప్రతిసారి అది నీ హృదయాన్ని, నీ మనస్సును దహించేస్తూ ఉండొచ్చు. అయితే పౌలు అన్నాడు, ఈ ముళ్ళు తీసేవా ప్రభువా అంటే ప్రభు అన్నాడు నా కృప నీకు చాలయ్యా, ఇంకెందుకు అన్నాడు. అప్పుడు పౌలు ఒక తీర్మానం తీసుకున్నాడు, ఆ ముళ్ళు ఉంటే ఉన్నాయి ప్రభువా, నా ప్రతి బలహీనతలో నీ కృప నాకు తోడుగా ఉంది కాబట్టి ఒక పాఠం నేను నేర్చుకుని ఏంటి తెలుసా? నా బలహీనతలో కూడా ప్రభు కృప నాకు తోడుంది కాబట్టి నా బలహీనతలో కూడా నేను సంతోషించడం నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. ఒక దేవుని బిడ్డ దేవునిలో కూడా సంతోషించడం నేర్చుకుంటాడు. అది కష్టమా సింపులా? కష్టములో కూడా సంతోషించడం నేర్చుకుంటాడంట. యోబు భక్తుడు ఆ పాట మనకు చెప్తాడు, యెహోవా ఇచ్చెను యెహోవాయే తీసుకొనును ఆయన నామమునకు మహిమ. ఈరోజు తీసుకున్న దేవుడు రేపు ఇవ్వలేడా? అంతకు రెట్టింపిచ్చిన దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. భక్తులు దైవ చిత్తాన్ని గ్రహించగలిగారు. అందుచేత వారు శ్రమ దినములలో కూడా కృంగిపోకుండా, వారు శ్రమలలో కూడా దేవుని కృప నాకు తోడుంది, దేవుని సహాయం నాకు తోడుంది, నా బలహీనతలో ఆయన శక్తి నా జీవితంలో పరిపూర్ణమవుతుందని నమ్మి భక్తులు శ్రమల్లో కూడా దేవునిలో సంతోషించారు. అట్టి సంతోషకర స్థితిని దేవుడు మన హృదయాలకు అనుగ్రహించునుగాక. దేవుని బిడ్డ శ్రమను చూసి కృంగిపోవడో, కష్టాల్లో కూడా నిరీక్షణతో బ్రతికేవాడు క్రైస్తవుడు. దేవుడు నాకు రేపు రోజున మంచి దినమిస్తాడు, రేపు నేను పొందబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని ధైర్యంగా బ్రతకగలిగిన వాడు నిరీక్షణతో కేవలం క్రైస్తవుడు మాత్రమే. కాబట్టి మూడవది, నిజమైన సంతోషము లోకమునకు అందించడానికి
యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మీరు ప్రశ్న అడగొచ్చు, పాస్టర్ గారండి మరో సంతోషం నా జీవితంలోకి రావాలంటే నేనేం చేయాలండి? వాక్యం అడుగుదాం. చివరి మాటగా చూడండి, ప్రసంగి గ్రంథం జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, దేవుడు నీకు ఆనందాన్ని ఇవ్వాలా, అయితే నువ్వు ఎలా బ్రతకాలో చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును, దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మేసా అయిపోయింది. దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వాలా, దేవుడు నీ జీవితంలో పరిపూర్ణమైన ఆనందం నీకు ఇవ్వాలా, అయితే బైబిల్ అంటుంది నువ్వు ఎవరెదుట మంచివాడిగా బతకాలంట. మీ అమ్మగారు చెప్పడం కాదు మా అబ్బాయి మంచివాడండి అని, మీ నాన్నగారు చెప్పడం కాదు మా వాడు మంచివాడండి అని, మీ చుట్టాలు చెప్పడం కాదు మా వాడు మంచివాడని. ఎవరు చెప్పాలంటే నీ మంచితనాన్ని చూసి చెప్పండి నాన్న. దేవుడు చెప్పాలంట. దేవుని ఎదుట మంచి వానిగా బ్రతుకు వానికి దేవుడు ఏమిస్తాడంట? 3 అనుభవాలు చెప్పాడు అక్కడ. మొదటిది జ్ఞానమును, తెలివిని, ఆనందమును ప్రభునికిచ్చునుగాక. విద్య, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన మందున్నాయి. అంత మాత్రమే కాకుండా తెలివిని, జ్ఞానమును, నీకు కావలసిన సంతోషమును, ఆనందమును మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. లోకానికి సంతోషం ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. ఎందుకంటే ఆదాము సంతోషం ఏదెన్ తోటలో పోగొట్టుకున్నాడు. ఆ సంతోషం మరలానికి ఇవ్వడానికే ఆయన వెతకమని బైబిల్ చెప్తుంది. ఆయన్ని వెతకగలిగితే నీ హృదయములో దైవికమైన శాశ్వత సంతోషపు ఆనందపు స్థితిని నువ్వు పొందుకొందువుగాక. ఆమేన్. ఈ మాటల చేత మనం బలపరచబడి నిజ క్రిస్మస్ ఆనందం యొక్క అర్థాన్ని గ్రహిస్తూ ప్రభులో ముందుకు సాగే ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక.